నా జీవితాన్ని నాశనం చేసిన కేటీఆర్ అనే విధంగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ మాటలు చెప్తున్న విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదొక న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే గతం నుంచి కూడా అంటే ఆ పాత రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక హీరోయిన్ కావచ్చు, ఒక హీరో కావచ్చు, కలిసి కనిపించినా, కలిసి ఎక్కడికైనా వెళ్ళినా, కలిసి సరదాగా ఉన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, రిలేషన్షిప్ లో ఉన్నారు, పెళ్లి చేసుకో, ఇలా డేటింగ్ లో ఉన్నారు, ఇలా రకరకాలుగా రూమర్స్ అన్ని కూడా సోషల్ మీడియా వేదికగా స్ప్రెడ్ చేయడం కానీ, మాట్లాడుకోవడం కానీ సినిమా వర్గాల్లో ఎక్కువగా కూడా వినిపిస్తూ ఉంటాయి. సో అదే క్రమంలో చూసుకుంటే ఈ రోజుల్లో మాత్రం ఈ సోషల్ మీడియా యుగంలో ఇలాంటివి ఇంకా ఎక్కువ అయిపోయాయి. పలానా మనిషి ఒక దగ్గర కనిపించాలంటే విత్ ఇన్ సెకండ్స్ లో కూడా ఆ వీడియోని కానీ, ఫోటోని కానీ వాడిని క్యాప్చర్ చేయడం, దాన్ని సోషల్ మీడియా వైరల్ చేయడం, ఇది సర్వసాధారణం అయిపోయింది. సో ఇదే క్రమంలో ఇప్పుడు మాత్రం ఒక న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఒక విధంగా చూసుకుంటే కేటీఆర్, సో ఆయన బీఆర్ఎస్ పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్, సో మరి మాజీ మంత్రి. సో ఈ విధంగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి సంబంధించి అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతోని తెలుగు సినిమాలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్. సో ఆ సినిమా తర్వాత ఆ మొదటి సినిమానే మంచి హిట్ సాధించడం, ఆ సినిమా తర్వాత మంచిగా వరుస ఆఫర్లు రావడం, సో అవన్నీ కూడా మంచిగా విజయం సాధించడం. సో అప్పట్లో చూసుకుంటే ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఎదిగిపోయింది. సో ఆ తర్వాత కొన్ని సినిమాలు అనుకున్న రేంజ్ లో విజయం సాధించకపోవడం వల్ల తనకు మాత్రం ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. సో తెలుగులో ఆఫర్లు రావడం తగ్గిపోయాయి కాబట్టి బాలీవుడ్ సైడ్ వెళ్ళింది. సో అక్కడ కూడా చేసిన సినిమాలు కూడా అంతగా ఆశించినటువంటి విజయాలు సాధించకపోవడం వల్ల అక్కడ కూడా ఆఫర్లు తగ్గిపోయాయి. సో ప్రజెంట్ మాత్రం తను ఫిబ్రవరిలో పెళ్లి చేసుకొని ప్రజెంట్ ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ స్క్రీన్ మీద కూడా కనిపించకపోవడం అందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఇదే క్రమంలో ఇప్పుడు మాత్రం కేటీఆర్ కి రకుల్ ప్రీత్ సంబంధించి ఒక న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది. సో గతంలో కూడా రీసెంట్ గా చూసుకుంటే ఒక కుక్క పిల్లకు సంబంధించి కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి కుక్క పిల్ల కూడా సేమ్ అదే కుక్క పిల్ల. సో సేమ్ అదే కుక్క పిల్ల వచ్చేసి మనకు రకుల్ ప్రీత్ సింగ్ కూడా కనిపించింది. సో మరి ఒక విధంగా ఏంటంటే కేటీఆర్ ఆ కుక్క పిల్లని రకుల్ ప్రీత్ సింగ్ కి ఇచ్చాడు, సో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనే విధంగా కూడా అప్పట్లో కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేశారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఏ విధంగా అంటే కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ యొక్క జీవితాన్ని నాశనం చేశాడు. సో ఈ విధంగా ఒక న్యూస్ మాత్రం స్ప్రెడ్ అవుతుంది. సో ఇది మాత్రం ఒక విధంగా చూసుకుంటే చాలా మంది ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎట్లా అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, పామంటే పడిగనే విధంగా ఈ విధంగా ఫేక్ న్యూస్ సృష్టించడం కానీ, ఫేక్ వీడియోలు సృష్టించడం, ఫోటోలు మార్పించడం, ఇలాంటిది అంతా కూడా చేస్తూ చాలా మంది కూడా వాళ్ళ వ్యూస్ కోసం, లైక్స్ కోసం, డబ్బుల కోసం ఇదంతా కూడా చేస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకవైపు అండ్ కేటీఆర్ ఇంకొక వైపు, అందులో రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూ ఇస్తున్న విధంగా కనిపిస్తూ ఉంది. దానికి నా జీవితాన్ని నాశనం చేసిన కేటీఆర్ అనే విధంగా కూడా థంబ్నెయిల్ క్రియేట్ చేసి దాన్ని ఒక వైరల్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అందరూ కూడా అసలు వీళ్ళిద్దరికి ఏంటి సంబంధం, కేటీఆర్ ఏమో రాజకీయాల పరంగా ముందుకెళ్తూ ఉంటాడు అండ్ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల పరంగా ప్రజెంట్ తనకు పెళ్లి కూడా అయిపోయింది, వీళ్ళిద్దరి మధ్య ఎందుకు సంబంధం ఉంటుంది, తన జీవితాన్ని ఈయన ఎందుకు నాశనం చేస్తాడు అనే విధంగా కూడా చాలా మంది ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇది మాత్రం ఫేక్ న్యూస్ అనే విధంగా కూడా తేలిపోయింది. సో మరి ఇలాంటి ఫేక్ న్యూస్ లు సృష్టించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళ మీద కూడా తీవ్రమైన యాక్షన్లు తీసుకోవాలనే విధంగా కూడా అందరూ అనడం జరుగుతుంది. ఎందుకంటే ఒక చిన్న తప్పు వల్ల వాళ్ళ జీవితం మొత్తం కూడా నాశనం అయిపోవచ్చు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళిద్దరికి ఈ విధంగా అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చూస్తే, ముఖ్యంగా తనకు రీసెంట్ గానే పెళ్ళైంది కాబట్టి వాళ్ళ భర్త గాని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా తన జీవితం మీద కూడా దెబ్బపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ వాళ్ళ మంచోళ్ళ అర్థం చేసుకుని ఉంటే వాళ్ళు మాత్రం ఏం పట్టించుకోరు. అంటే సినిమాల పరంగా ఉన్న వాళ్ళ మీద ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చిన్నగా బయట కనిపించినా కూడా ఎవరితోనో తిరుగుతున్నారు, లేకపోతే ఎవరితోనో మాట్లాడినా కూడా వాళ్ళతో రిలేషన్షిప్ ఉందని ఈ విధంగా రాయడం, ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. సో ఇలాంటివన్నీ కూడా చేస్తున్న వాళ్ళ మీద తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలనే విధంగా కూడా కొంతమంది అనడం జరుగుతుంది. సో మరి ఏదేమైనప్పటికీ కేటీఆర్ రకుల్ ప్రీత్ సంబంధించి ఈ యొక్క న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది.